పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 2వ తారీఖు ఆదివారం సకల ఆత్మల స్మరణ దినం. శుద్ధీకరణ స్థలం, ప్రాయశ్చిత్త స్థలం. నమ్మి ప్రార్థించినచో ఆత్మలు పాప విముక్తి పొందుతాయి. మొదటి పట్టణము యోబు గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి మరియు 22వ వచనం నుండి 27వ వచనం వరకు. భక్తి కీర్తన 27వ కీర్తన 1, 4, 7, 9, 13, 14 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాల్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మరణించిన వారిని స్మరించుకొని వారి కొరకు ఏవో క్రియలు చేయటం ప్రతి మతంలోనూ ఉంది. మరణించిన క్రైస్తవులందరూ నేరుగా మోక్షంకు వెళ్తారని అనేక మంది క్రైస్తవులు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసుతో ఏకమై జీవించే వారికి ఇప్పుడు ఏ దండన లేదు. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం. మరణించిన మనమంతా ఉత్తరించే స్థలం ద్వారా తప్పక మోక్షం చేరుకుంటారని కథోలికులు మూఢనమ్మకంతో ఉన్నారు. అంటే క్రైస్తవుల్లో నరకానికి పోయేవారు ఎవరు ఉండరు అని అర్థం. ఈ నమ్మకం పవిత్ర గ్రంథానికి వ్యతిరేకం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఎవరైనా మరణించినప్పుడు వారు ఎలాంటి వారైనా సరే పూజలో కానీ స్మారక కూటాల్లో కానీ వారిని ఆకాశానికి ఎత్తి పునీతులను చేస్తూ ఉంటారు. గతంలో నరకం గురించి భయంకరంగా వివరించేవారు ఇప్పుడు దాన్ని ఊసెత్తేవారు లేరు. మరణం వెనుక ఉన్న తీర్పు గురించి కానీ తరువాత కడగతుల గురించి కానీ ఆలోచించేవారే లేరు. తీర్పు వెనుక మోక్ష బహుమానం లేక నరక దండన ఉంటుందని సత్యోపదేశంలో నేర్చుకున్నాం. ప్రభు కూడా చాలాసార్లు ఈ విషయం గురించి హెచ్చరించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు, 13వ అధ్యాయం 41వ వచనం నుండి 43వ వచనం వరకు మరియు 25వ వచనం. రోమీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 17వ వచనం. ఈ పఠనాలు ఇవి మచ్చుకు కొన్ని. నరకం గురించి అతిగా భయపడవలసిన అవసరం లేదు, కానీ అలా అని అది లేదన్నట్లుగా ప్రవర్తించరాదు. యేసుని విశ్వసించుట అంటే కేవలం జ్ఞానస్నానం పొందటం.
ఏవో కొన్ని భక్తి కృత్యాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించటం కాదు. నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం అని సువార్త చెప్తూ ఉంది. అంటే బోధించటం, అద్భుత కార్యాలు చేయటం కాదు. యేసు వలె అనుదినం తండ్రి చిత్తం తెలుసుకొనుట, ఆయన వలె ప్రార్థించుట, ఇతరుల కోసం జీవించుట, అనుదిన శిలువను మోయుట, క్షమించుట, అవసరమైతే ఆయన వలె ఇతరుల కొరకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండటమే నిజ విశ్వాసం. ప్రభువు సువార్తలో చెప్పినట్లు దీనత్వం, పాపాల నిమిత్తం శోక హృదయం, వినమ్రత, నీతి నిజాయితీలు, దయ, నిర్మల హృదయం కలిగిన శాంతి స్థాపన కొరకు ప్రయత్నించటం, ధర్మం కొరకు శ్రమలు భరించుట స్వర్గానికి సోపానాలు. ఇదే క్రీస్తు యేసు ఏకమై జీవించుట అంటే. అప్పుడే మోక్షంనకు వారసులం అవుతాం. ప్రియ స్నేహితులారా, మరి ఒక గొప్ప పండుగ గురించి మనం ధ్యానించినట్లయితే ధ్యానం యేసు కనికరం. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లు మరణం తథ్యం. మరణించిన వారి స్మరణం శ్రీసభ చరిత్రలో క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి కనబడుతుంది. ప్రతి మానవ జీవి ఏదో ఒక పాపంచే దేవునికి దూరమవుతాడు అనేది విశ్వాస సత్యం. ఆ ఆత్మలన్నీ దేవుని సన్నిధానానికి చేరక ముందు ప్రాయశ్చిత్తంగా ఉత్తరించు స్థలంలో ఉంటారనేది కూడా నమ్ముతాం. వారందరినీ స్మరించుకొని ప్రార్థనలు చేయాలి. ఈరోజు ప్రార్థన విశ్వాసులతో జరుపుకోవడమే మృతుల స్మరణ. మరణించిన వారి జీవిత విశ్వాసపు అడుగులు నేడు మనకు ప్రేరణాత్మకాలు. తల్లిదండ్రులను గౌరవించి ఆదరించేవారు దేవుడికి విధేయులవుతారని చెప్పడం. శీరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మరణించిన వారి ఎడల మన బాధ్యత తెలుసుకుంటాం. మనిషికి పాపం ఆదం ద్వారా వస్తే దాన్ని తొలగించేది యేసుక్రీస్తు అని పునీత పౌలు గారు వివరించారు. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. జీవిత కాలంలోనే స్వర్గ ప్రాప్తికి అర్హత సాధించటానికి జీవితంలో పాటించవలసిన షరతులను కూడా తెలిపారు. అవి చట్టం, ప్రవచనాలు. ఈ రెండు బండికి 2 చక్రాలు లాంటివి. చట్టం ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుపుతుండగా ప్రవచనం ఎందుకు చేయాలో తెలుపుతుంది. ఈ రెండు కూడా యావే దేవుడు తన ప్రజల మధ్యనున్న సంబంధ హేతుబద్ధతను ఆవిష్కరిస్తూ విశ్వాస జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ రెండు యూదుల జీవనాన్ని క్రమబద్ధీకరిస్తూ దేవుని వైపు మరల్చుతాయి. అయితే నూతన నిబంధనలో ఆ రెండు కూడా క్రీస్తునందు ప్రస్ఫుటమవుతూ దేవునితో అనుసంధానం చేస్తూ ఉంటాయి. ఈరోజు మృతుల స్మరణను జరుపుకుంటున్న తరుణంలో గతించిన వారు క్రీస్తు జీవాహారాన్ని భుజించి ఎలా నడుచుకున్నారో వారి జీవితాలను ఆదర్శవంతంగా తీసుకుందాం. అందుకు క్రీస్తుపై విశ్వాసాన్ని కనబరచడమే ఏకైక మార్గం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. క్రీస్తునందు విశ్వాసం నాటి ఒడంబడికను గౌరవిస్తుండగా నేడు కూడా ఆచరిద్దాం. నేటి సువిశేష పఠనం క్రైస్తవ జీవితం ఎలా చిత్రించుకోవాలో తెలుపుతుంది. అందుకు కొన్ని సూత్రాలను ప్రవేశపెట్టుకొని క్రీస్తు కేంద్రంగా జీవించుదాం. 1. యేసుని దర్శించుకోవడం. 2. యేసు దగ్గరకు చేరడం. 3. యేసుని విశ్వసించటం. 4. యేసు క్రీస్తు జీవాహారాన్ని స్వీకరించి జీవాన్ని పొందడం. 5. యేసు ప్రేషిత ఆహ్వానాన్ని సువార్త ప్రచారం ద్వారా విశ్వసనీయం చేయడం. 6. త్రియేక దేవునితో అనుసంధానం అవడం. ఇవన్నీ కూడా
దేవుని సంకల్పంతోనే జరుగుతాయని నమ్ముదాం. వీటి ద్వారా దేవుని సంకల్పంలో పాలు పంచుకోవడం జరగాలి. అందుకు మానవ మనస్సును జయించి వ్యక్తిత్వాన్ని తదనుగుణంగా మార్చుకోవాలి. ఇది నిజమైన విశ్వాసం అవుతుంది. ప్రియ స్నేహితులారా, సకల ఆత్మల స్మరణ దినం రోజు శుద్ధీకరణ స్థలం, ప్రాయశ్చిత్త స్థలం నమ్మి ప్రార్థించినచో ఆత్మలు పాప విముక్తి పొందుతాయి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మరణం తర్వాత ఉత్తరించే స్థలం అనేది ఉంది అని క్రైస్తవ లోకం నేర్పిస్తూ బోధిస్తూ ఉంది. మరి ఆ ఆత్మలు దేవుని యొక్క శక్తిని కోల్పోయి పిశాచి తంత్రోపాయాలకు లోనవుతూ ఎటువంటి శక్తి లేక, ప్రార్థించే శక్తి లేక బాధపడుతూ ఉంటారని మనం అనేక మార్లు విని ఉన్నాం. ఆ యొక్క ఆత్మలు విడుదలను పొందాలి అంటే బ్రతికి ఉన్న మనం ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, పుణ్యక్రియలు చేయటలో దిట్టగా ఉండమని తిరుసభ బోధిస్తూ ఉంది. మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క చుట్టాల్లో, ఇరుగు పొరుగు వారిలో మరణించిన ఆత్మలను, మరి ముఖ్యంగా దిక్కులేని ఆత్మలను జ్ఞాపకం చేసుకొని ఆ ఆత్మలన్నీ దేవుని సన్నిధిలో చేరాలని ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వరుడు ఆయన యొక్క దయా కటాక్షాలు ఆ ఆత్మలపై ఉండి వారికి పాప విముక్తిని దయచేసి పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయుదురుగాక. ప్రతి ఆత్మ దేవుని యొక్క దివ్య మోమును చూడటానికి తారసపడుతూ ఉండగా ఆ ఆత్మ దేవుని సన్నిధి చేరునుగాక.